సారీ అమ్మా. మంచి జాబ్ చేసి నిన్ను మహారాణిలో చూసుకుందాం అనుకున్నా, కానీ నాకు జాబ్ వచ్చేలోపే నీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. నీకు ఏదైనా జరిగితే నేను చూసి తట్టుకోలేను. అందుకే నీకంటే ముందు నేనే పోతున్నాను. సారీ అమ్మా, నన్ను క్షమించు. Audio Jungle. ఎస్, నాకు జాబ్ వచ్చింది. ఇన్నాళ్ళ నా కల నెరవేరింది. అమ్మని మంచి హాస్పిటల్లో చూపించవచ్చు. ఈ విషయం వెంటనే అమ్మతో షేర్ చేసుకోవాలి. హలో, ఎక్కడున్నావు నాయనా? అమ్మ, నాకు జాబ్ వచ్చిందమ్మా. సంతోషం నాయనా. జాబ్ రాలేదని బాధతో ఇప్పుడే నీకు దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నానమ్మా, కానీ ఆ దేవుడు నాకు జాబ్ ఇచ్చాడమ్మా. అట్లెందుకు నాయనా పిచ్చి పిచ్చి ఆలోచన చేసేది? ఉద్యోగం లేకున్నా పర్వాలా, నువ్వు వచ్చే నాయనా, నా పక్కనుంటే చాలు. లేదమ్మా, వస్తున్నానమ్మా. తొందరగా ఇంటికి వచ్చే నాయనా. వెంటనే నిన్ను చూడాలని ఉంది. ఈ సంతోషాన్ని నీతో పంచుకోవాలి. వస్తున్నానమ్మా. హలో మామయ్య, నాకు పాప పుట్టింది మామయ్య. చాలా రోజుల నుంచి పిల్లలు నాకు మా అమ్మాయి మళ్ళీ నాకు పాపే పుట్టింది మామయ్య. చాలా సంతోషంగా ఉంది మామయ్య. ఇప్పుడే హాస్పిటల్ వెళ్తాను మామయ్య. ఓకే. ఏ అమ్మా, అమ్మా, అమ్మా. సార్ లేవండి సార్. సార్ సార్ లేవండి సార్. సార్ సార్ అయ్యో అయ్యో దేవుడా. సార్ లేవండి సార్. అయ్యో దేవుడా, ఒక ప్రాణం భూమి మీదకి వచ్చిందని సంతోషపడేలా కానీ నా వల్ల మరో ప్రాణం పోతుంది. అయ్యో సార్ లేవండి సార్. సార్ లేవండి సార్. అయ్యో దేవుడా. అయ్యో అమ్మా, వస్తున్నానమ్మా. నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటానమ్మా. వస్తున్నానమ్మా.